HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు సెయింట్ లోకల్ స్కూల్ నందు యార్లగడ్డ సాయి యూత్ ఆధ్వర్యంలో మినిస్టర్ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని, టిడిపి లీడర్ వెనిగళ్ల కుటుంబరావు, యార్లగడ్డ సాయి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండ ప్రవీణ్ కుమార్, ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ మండవ జయదేవ్, హీరో షోరూం అధినేత చందు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పెట్టండి. మాట తిరిగి Come on side. And those who not take accepted. Because ఓకే డన్. అవి కూడా పెడితే move back. Sir, move back. Let them come out. Come out, please. Because sad. తమ్ముడు Good boys. ఓకే సార్. వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, జోహార్ ఇండియా, వర్ధిల్లాలి కోడి ప్రసాద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. Blessed is, bless sponsors, bless home, bless school, bless all of us, bless the hands, prepare
రోజున యువనాయకుడు యువగలం పేరు మీద ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి యువకులు విద్యార్థులకి భవిష్యత్తు ఇచ్చేలాగా కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి శాఖల్ని పరిపాలనలో ఆయన తీసుకుని విద్యాశాఖ, ఐటీ, మానవ వనరుల శాఖను తీసుకుని రాష్ట్రంలో సాంకేతికంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మా యువనాయకుడు, భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారి 43వ పుట్టినరోజు సందర్భంగా ఉయ్యూరు మండలంలో మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెనుగళ్ల కుటుంబరావు, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గారు అల్లునేని సత్యనారాయణ గారి సహకారంతో యార్లగడ్డ సాయి యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఇక్కడ ఒక ఆర్ఫన్ హోమ్లో లోకేష్ బాబు గారి పుట్టినరోజు అంటే బైకులు, ర్యాలీలు, లేకపోతే ఫ్లెక్సీలు ఇట్లా అనవసరం ఖర్చు లేకుండా మా నాయకుడు లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బోరెప్రసాద్ గారు కానీ వాళ్ళకి ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుని ఎవరికైనా మనం ఇంట్లో మన కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో యార్లగడ్డ సాయి గారు ఇక్కడ ఎవరైతే అవసరత ఉందో మరి ఈ యొక్క ఆర్ఫన్ హోమ్లో పిల్లలకి భోజనం ఏర్పాటు చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం మరి మేమందరం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం సంతోషంగా ఉంది. మరి కార్యక్రమం లోకేష్ బాబు గారి పుట్టినరోజు ఇవాళ దావోస్ పర్యటనలో గత 3 రోజుల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశంతో మరి పుట్టినరోజు ఉన్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో కుటుంబాన్ని వదిలి ఆయన ఈ రాష్ట్ర ప్రగతి కోసం, యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఆలోచనలో వారి తండ్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ 2047ని సాకారం చేసే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువతకి మంచి భవిష్యత్తు వస్తుందని మేమందరం కూడా ఆయన్ని మార్గదర్శిగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన సందర్భంగా యార్లగడ్డ సాయి యూత్ ఆధ్వర్యంలో చైర్మన్ గారు అల్లునేని సత్యనారాయణ గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు కొండా ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో, మా హాస్పిటల్ కమిటీ చైర్మన్ జయదేవ్ గారి ఆధ్వర్యంలో ఈ లోకాస్ స్కూల్లో పిల్లలకి ఆహారం కానీ, కేక్ కటింగ్ కానీ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని ఆయన పాదయాత్ర ద్వారా తెలుగులు నింపడం కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంచుమించు సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి అరాచక ప్రభుత్వాన్ని పారదొలి ఈ రోజున మంచి ప్రభుత్వం వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల. అలాగే గడిచిన 4 రోజులుగా దావోస్లో పరిశ్రమల కోసం ప్రయత్నం చేస్తూ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆహ్వానించి దిగ్విజయంగా ఇండియాకి అలాగే ఆంధ్రప్రదేశ్ తిరిగి వస్తున్నటువంటి మా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. కలకాలం ఆరోగ్యాలతో వర్ధిల్లి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం లోకేష్ బాబు గారికి మంచి ఆరోగ్యం అలాగే ఇది ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి చేస్తారు. పార్టీకి వెన్నుముకలాగా నిరంతరం శ్రమిస్తూ ఎన్నో పారిశ్రామిక ఉద్యోగులను కూడా ఒప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఆయన చెప్పినట్టుగానే అనవసర ఆర్భాటాలు లేకుండా పొద్దునుంచి కూడా మా ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు చేశారు, అట్లాగే బయటకు వచ్చేసారు. అట్లాగే ముఖ్యంగా ఈ పిల్లలకి యార్లగడ్డ సాయి గారు ఈ విధంగా ఈ పూట భోజనాలు ఏర్పాటు చేయడం అంతా కూడా జరుగుతుంది అనేవాళ్ళు. అట్లాగే ఈ పిల్లలు కూడా కష్టపడి చదువుకుని తమ సశక్తి మీద నిలబడి మంచి వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా సెటిల్ అవ్వాలని మనసుగా కోరుకుంటూ, అట్లాగే మన యావత్ రాష్ట్రం కూడా ఇప్పుడు కూడా పూర్వకు జరిగింది అయిపోయింది. ఇక నుంచి రాష్ట్రంలో మనందరం కూడా తలెత్తుకుని తిరిగేలాగా ఉంటాకి ఆయన నేతృత్వం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నదో కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఆశిస్తూ, అట్లాగే లోకేష్ గారు 200 హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మన లోకేష్ బాబు గారి 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఉయ్యూరు పట్టణంలో లోకా స్కూల్లో యార్లగడ్డ సాయి గారు ఆధ్వర్యాన పిల్లలందరూ కూడా భోజనం ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ